Yes, Gauri Naidu. Hello. Mr. Gauri Naidu. Okay, boys. అన్నీ పంపింది లింక్ ఉన్నాయా మీరు మనం అక్కడికి వెళ్ళి అందరూ ఒక ప్లేస్ లో సెటిల్ అవ్వండి నాన్న. సో ఎనర్జైజర్ ఈజ్ లైక్ నేను కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ చెప్తాను, దానికి మీరు కొన్ని యాక్షన్స్ చేయాలి. So energizers are like, we will take 4 fruits names: apple, banana, mango and grapes. Okay, so if I say apple, then apple annanu ankondi, close your eyes. Banana ankondi, raise your hand. Mango anangane, you have to nod your head, tala upalila atu itu. Grapes అనగానే ఫింగర్స్ ఇలా బ్లింక్ చేయాలి. హెచ్ఎల్ నిహారిక విజేసి హెచ్ఎల్ శ్రీకాకుళం. గుడ్ మార్నింగ్ నాన్న. సో హియర్ ఇస్ అ స్మాల్ యాక్టివిటీ ఫర్ యూ. చిన్న ఎనర్జైజర్ చేద్దాం. సెటిల్ అవ్వండి, ఒక ప్లేస్ లో సెటిల్ అవ్వండి. ఓకే, సో ఏంటండి 4 ఫ్రూట్స్ నేమ్స్: యాపిల్, బనానా, మ్యాంగో, గ్రేప్స్. ఈ 4 ఫ్రూట్స్ కి నేను ఆ ఫ్రూట్ నేమ్ చెప్పగానే మీరు చేయాల్సిన యాక్షన్ ఏంటంటే, ఇఫ్ ఐ సే యాపిల్, యాపిల్ అనగానే ఐస్ క్లోజ్ చేయాలి. ఓకే, బనానా అనగానే హ్యాండ్ రేస్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్. బనానా అనగానే లెఫ్ట్ హ్యాండ్ రేస్ చేయాలి. ఓకే, మ్యాంగో అనగానే హెడ్ నాట్ చేయాలి, తల ఊపాలి, ఇలా లెఫ్ట్ రైట్ ఊపాలి. అండ్ మ్యాంగో అండ్ గ్రేప్స్ చెప్పగానే హ్యాండ్స్ ఇలా ఫింగర్స్ బ్లింక్ చేయాలి. గాట్ ఇట్? అర్థమైందా? అర్థమైతే జస్ట్ షో యువర్ థమ్స్ చూపించండి. షో యువర్ థమ్స్. ఇఫ్ ఐ సే రైట్, దట్స్ గ్రేట్. ఓకే, సో ఒక చిన్న ట్రయల్ వేద్దామా? ఓకే, మ్యాంగో. నో రాంగ్. మళ్ళీ చెప్తా ఇన్స్ట్రక్షన్స్, ఒక్కసారి క్లియర్ గా వినండి. యాపిల్ అనగానే ఐస్ క్లోజ్ చేయాలి, క్లోజ్ యువర్ ఐస్. యాపిల్ అనగానే కళ్ళు మూసుకోవాలి. బనానా అనగానే హ్యాండ్ రేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మ్యాంగో అనగానే ఇలా తల ఊపాలి, లెఫ్ట్ రైట్ తల ఊపాలి. ఓకే, గ్రేప్స్ అనగానే ఫింగర్స్ బ్లింక్ చేయాలి. ఓకే, గ్రేప్స్ అనగానే ఇలా ఫింగర్స్ బ్లింక్ చేయాలి. గాట్ ఇట్? అర్థమైందా? ఓకే, రైట్. ట్రయల్. మ్యాంగో. వెరీ గుడ్. యాపిల్. What is apple? Okay, banana. Right. Grapes. What about grapes? Let's try again. Apple. Mango. That's great. Banana. Okay, Surya Prasad sir. Ranasthalam.
ఎస్ సూర్యప్రసాద్ సార్ కొంచెం స్టూడెంట్స్ కనిపించట్లేదు, కొంచెం స్క్రీన్ కి డౌన్ చేయండి సార్. ఐ రిక్వెస్ట్ సూర్యప్రసాద్ సార్ స్క్రీన్ కొంచెం కిందకి డౌన్ చేయండి సార్, స్టూడెంట్స్ కనిపించడం లేదు. రణస్థలం జీజేసి, ఐ రిక్వెస్ట్ మీ కంప్యూటర్ స్క్రీన్ కొంచెం కిందకి డౌన్ చేయండి సార్, పిల్లలు కనిపించట్లేదు. That's great. Let's try again. Let's try again. Prudhi Kumar, Realme and Pro, Madhu Kumar, are you ready? Let's do it again. Okay. Apple, banana, mango, grapes, grapes. That's great. That's great. Once again. Ippudu banana, mango, grapes, apple. See, actually, ఈ ఎనర్జైజర్ ఎందుకు అంటే, చిన్న పిల్లలే ఎంజాయ్ చేయాలని లేదండి, ఎవరైనా ఎంజాయ్ చేయాలి, రైట్? సో వై ఐఎమ్ లైక్ మనం ఇప్పుడు ఈ ఎనర్జైజర్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే, బికాస్ అవర్ ఐస్, ఇయర్స్ అండ్ బాడీ ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ కంట్రోల్. సో నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎంతవరకు క్లియర్ గా ఫాలో అవుతున్నారు అనేది చిన్న టెక్నిక్ అనమాట. గాట్ ఇట్? సో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ నేను ఇస్తాను, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే అరవింద్, ఈస్ దర్ ఎనీ ఇష్యూ నానా? Is everything okay? K. Aravind. Guys, my voice is audible. Clear aithe please give me thumbs. Voice clear ga inpistunante, show me thumbs. Okay, that's great. Okay, right. Grapes, mango, banana, apple, grapes, banana, mango, banana, grapes, apple. Wow, wonderful. Thank you so much, everyone. Thank you so much. All have well played. Energizer బాగా ప్లే చేశారు. Thank you and well done. All the students, girls, Surya Prasad sir, మీ స్టూడెంట్స్ చాలా యాక్టివ్ గా ఉన్నారండి, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. Thank you. Yes. Right, students, today we will learn how to give your self introduction. నాకు తెలుసు మీ అందరికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో మీకు తెలుసు. ఒక చిన్న ట్రయల్ అన్నమాట. ఐల్ జస్ట్ కాల్ అపాన్ వన్ బై వన్. ఇఫ్ నాట్, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. మీరు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. లైక్ యూ జస్ట్ టెల్ యువర్ నేమ్, మీ క్లాస్, కాలేజ్ అండ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకే, గుడ్ మార్నింగ్ కృష్ణవేణి సన్నపల. రైట్, సో మన మార్నింగ్ సెషన్ ఇప్పుడే 5 to 10 minutes అయిపోయింది కదా. We will continue this. Okay, I request the students, if you are interested, please voluntarily ga hand raise cheyandi. Evaro okulu please come forward. Rajam Shrikakul. Okay, yes, any one of you please come forward. You have to speak, Nana. Raise your hand. Please hand raise cheyandi. You have to come forward. Meeku తెలిసినట్టుగా మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. So that we can. So this GJC College HR la మీరు రీనేమ్ చేసుకుందామా. సో ఇలా రియల్మీ
మిమ్మల్ని రియల్మీ 9 Pro లేదా రెడ్మీ 878 అని పిలిస్తే బాగోదు కదా. మీ నేమ్ అక్కడ యాడ్ చేస్తే బాగుంటుంది, లేదా కాలేజ్ నేమ్, స్టూడెంట్ నేమ్ అండ్ కాలేజ్ నేమ్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇలాగే ఒప్పో A5 ఇలా కాకుండా జస్ట్ ప్లీజ్ రీనేమ్ ఇట్. మీకు తెలియకపోతే మీ స్పాక్ టీచర్ని కానీ లేదా మీ కన్సర్న్ లెక్చరర్ని కానీ మీరు హెల్ప్ తీసుకోండి. ఓకే, మిస్టర్ Galaxy 5J. Say hi, hello, we have done it. Okay, Anita, would you like to introduce? Anita, raise your hand. Please raise your hand. Ichapuram Jhansi. I want one student voluntarily come forward. Okay, student, please raise your hand and come forward. మీ గురించి లేదా మీ కాలేజ్ గురించి చెప్పండి. Like yesterday, some students have interaction with me. నేను interact అయ్యారు నాతో నాన్న. Are you all there? GJC Cherla. Right. Galaxy 5. Yes, please unmute yourself, ma. Galaxy 5. J5. Yes. Please. Unmute చేసుకోండి. తనుజ. వీడియో ఆన్ చేస్తున్నారు. ఓకే, సో ఏ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పటికీ కదా ఫస్ట్ మనం ఏం చెప్పాలి? we have to say our name, we have to tell our name. మన నేమ్ చెప్తాం. సపోజ్ ఇప్పుడు ఫార్మల్ ఇంట్రడక్షన్ అయితే ఎలా, మీకు తెలియని విషయాలు కాదు ఇవన్నీ తెలిసినాయి, బట్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఒక చిన్న ఫార్మాట్ ఉందన్నమాట, దానిని మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ టు సే అవర్ నేమ్, టెల్ అవర్ నేమ్. గ్రీటింగ్ ఇస్తాం, అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏదైనా అవ్వచ్చు. గుడ్ మార్నింగ్ మేడం లేదా సార్. సో మేడం కన్నా మ్యామ్ అని యూజ్ చేస్తే ఆ యాక్సెంట్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ యామ్. జనరల్ గా మనకి తెలుసు మై నేమ్ ఈజ్ అని వాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఐ యామ్ యూజ్ చేస్తే ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది. జస్ట్ ప్లీజ్ లిసన్ టు మీ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ all of you. My name is Lavanya Nisha. I have completed my MA B.Ed. I'm working in AP Balyogi district, Kollanpeta, Talarevu, East Godavari district. I hail from Kakinada. My ambition is either I want to become a pilot. And last and just step to thank you one and all. ఇలా చెప్పాలి. You understand? I repeat ma, ఏదైనా ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్ మన టీచర్స్ కి, అంటే మనం కాలేజ్ లోనో లేదా స్కూల్స్ లోనో కొత్తగా జాయిన్ అయినప్పుడు మనం ఖచ్చితంగా మన వాళ్ళకి లేదా టీచర్స్ కి మన పరిచయం చేసుకోవాలి. మనల్ని మన హెడ్స్ కి లేదా మన టీచర్స్ కి పరిచయం చేసుకుంటాం. ఇది కామన్ గా అన్ని చోట్ల జరిగితే. సో జనరల్ గా మన పేరు, ఎక్కడి నుంచి వచ్చాం, లేదా 10th క్లాస్ ఎక్కడ కంప్లీట్ చేసాం, అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ కంప్లీట్ చేసాం, లేదా కొత్త టీచర్ అయితే కొత్త టీచర్ని ఎలా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాం అనేది ఈ ఫార్మల్ ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఈ ఫార్మల్ ఇంట్రడక్షన్ లో సో ఫస్ట్ మనం గ్రీట్ చేయాలి. గుడ్ మార్నింగ్ మ్యామ్ ఆర్ గుడ్ మార్నింగ్ సార్. మ్యామ్ అని యూజ్ చేస్తే ఆ యాక్సెంట్ చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ యామ్ గౌరీ, లేదా ఐ యామ్ కిషోర్,
I am Nandakishore, లేదా I am Aravind, లేదా I am Hemalata, లేదా I am Tanuja. Yes, I am Sai. ఇలా మన నేమ్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఐఎమ్ సాయి, లేదా ఐఎమ్ శ్రీనివాస్, ఐఎమ్ నిషా, ఐఎమ్ పవన్, ఐఎమ్ ప్రవీణ్. ఇలా మన నేమ్ ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐఎమ్ ప్రవీణ్, ఐఎమ్ స్టడీయింగ్ జూనియర్ సిఈసి లేదా సీనియర్ ఎంపీసీ, లేదా ఏదైనా వొకేషనల్ అయితే వొకేషనల్ యాడ్ చేయండి. Got it? I am studying senior MPC GJC ఇచ్చాపురం అని చెప్పొచ్చు. అది లైక్ మీ ప్లేస్. I live in, మన ప్లేస్ ఎక్కడ, అక్కడ నియర్ బై రాజామ లేకపోతే శ్రీకాకుళం ఏరియా లేకపోతే మండల్ అయి ఉండొచ్చు, లేదా కడపలో ఉన్నటువంటి ఏదైనా ఒక విలేజ్ అవ్వచ్చు, ఏదైనా ఒక సిటీ లేదా టౌన్ అయి ఉండొచ్చు. ఆ నేమ్ మీరు యాడ్ చేసుకోవాలి. I am from, లేదా I hail from, I live in. ఇలా మనం ఉండే ప్లేస్ ని లేదా మనం ఎక్కడ నుంచి అయితే వస్తున్నామో ఆ ప్లేస్ ని చెప్పాలి. ఓకే ఓకే నాన్న, జర్నీలో ఉన్న వాళ్ళు ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకొని సెషన్ ని వినండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీ కాలేజ్ నేమ్, మీ నేమ్, మీ గ్రూప్ అండ్ మీ కాలేజ్ నేమ్ చెప్పాక మీరు ఏ ప్లేస్, మీరు ఎక్కడ నివసించారు, లేదా ఎక్కడ మీరు పుట్టిన ఊరు మీరు చెప్పేటప్పుడు లేదా ఐ లివ్ ఇన్, లేదా ఐ హెయిల్ ఫ్రమ్, లేదా ఐ యామ్ ఫ్రమ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన అంబిషన్ ఏంటి, ఇది సింపుల్ ఫార్మల్ ఇంట్రడక్షన్ అండి. ఓకే, ఐ యామ్ ఫ్రమ్, ఐ వాంట్ టు బికమ్. టీచర్ అవుదాం అనుకుంటున్నారా, ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారా, డాక్టర్ అవుదాం అనుకుంటున్నారా, లేదా ఏదైనా ప్రొఫెషన్. ఒకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు, మీ ఒకేషనల్ లో కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కొంతమంది ఏఈటి చేస్తారు, ఓకే, కొంతమంది కంప్యూటర్ ఆటోమేషన్ చేస్తారు, కొంతమంది కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. ఆ రిలేటెడ్ మీరు ఏది చేస్తున్నా దానికి మీరు అప్లై చేద్దాం అనుకున్న ఆ జాబ్ లేదా మీరు రీచ్ అవ్వాలనుకున్న గోల్ చెప్పాలి. సో ఐ వాంట్ టు బికమ్ అని చెప్పి దాన్ని మీరు కంక్లూడ్ చేయాలి. It's like conclusion is nothing but thank you one and all, or thank you for giving this opportunity. ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఫార్మల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. అది ఫ్రెండ్స్ అనుకోండి, మీ ఫ్రెండ్ లేదా కొత్త ఫ్రెండ్, మీరు న్యూగా జాయిన్ అయినటువంటి కాలేజ్, లేదా మీ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, సో మీ ఫ్రెండ్ చెప్పచ్చు, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ అని నేను చెప్పచ్చు. హాయ్ లేదా హలో, మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ. ఇది ఇన్ఫార్మల్ వే ఆఫ్ ఇంట్రడక్షన్. మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ. సపోజ్ ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు మన పేరుకి ఒక అడ్జెక్టివ్ యాడ్ చేస్తే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఇస్ లావణ్య, మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ లవ్లీ లావణ్య. సపోజ్ పావని ఉందనుకోండి, మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ ప్రిటీ పావని. ఓకే, ఒక మన నేమ్ కి ముందు ఒక అడ్జెక్టివ్ యాడ్ చేస్తే వండర్ఫుల్ గా ఉంటుంది. లైక్ మై ఫ్రెండ్స్ యూస్ టు కాల్ మీ lovely Lavanya, I hail from some place, I hail from Kakinada. Okay, I am studying junior MPC Ichapuram, Srikakulam district. In my family we are having 5 members, me, my father, my mother, my brother and my sister. We are the 5 members in my family. చూడండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అయితే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫార్మల్ ఇంట్రడక్షన్ కి ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్ కి డిఫరెన్స్ ఇదే. ఓకే, ఫార్మల్ ఇంట్రడక్షన్ అయితే హెడ్స్ కి కాబట్టి మొత్తం మన ఇంటి డీటెయిల్స్ ఇవ్వని అవసరం లేదు, అవునా కదా? మన బయోడేటా మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు ఫార్మల్ ఇంట్రడక్షన్ అంటే, బికాస్ ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఓకే, సో ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్ లైక్ ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మన గురించి చెప్పొచ్చు. ఐఎమ్ హ్యావింగ్ వన్ ఎల్డర్ సిస్టర్, I'm having one younger brother, my mother name is, లేదా my father name is, లేదా ప్రొఫెషన్ చెప్పొచ్చు. my father is a, అంటే my father is a farmer, లేదా my father is a doctor, my father is an engineer, my father is an auto driver, my father is a farmer, my father is an agriculturalist. ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మదర్, సపోజ్ మదర్ ఒకవేళ మదర్ కూడా ఏదైనా డైలీ వేజ్ లేబరర్ అనుకోండి, my mother is a daily laborer. లేదు హౌస్ వైఫ్,
ఇంట్లోనే ఉండి ఇంటి పనులన్నీ చెప్పి పెట్టుకుంటున్నాను. మై మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్, మై బ్రదర్ ఈజ్ స్టడీయింగ్, మై సిస్టర్ ఈజ్ స్టడీయింగ్, లేదా మై ఎల్డర్ సిస్టర్ ఈజ్ స్టడీయింగ్, లేదా మై ఎల్డర్ సిస్టర్ గాట్ మ్యారీడ్. ఇవన్నీ మన ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అనుకోండి, థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్తాం, విల్ మీట్ యూ టుమారో అని చెప్తాం. అదే హైయర్ అఫీషియల్ విల్ మీట్ యూ టుమారో అంటామా? నో, we have to just simply greet them and we have to convey our conclusion like thank you one and all for giving this opportunity. So formal introduction ki informal introduction ki ide difference. Okay, shall we try like ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? ఎవరైనా చెప్తారా అండి ఫార్మల్ ఇంట్రడక్షన్ కానీ ఇన్ఫార్మల్ ఇంట్రడక్షన్ కానీ? Please raise your hand so that we can unmute you. Yes, on a light. Ma'am, I request you, the students, to like who have raised the hand, please unmute them one after one. I'm Dutta Jansi. Yes, Jansi. Government Junior College, Ichapuram BPC. First year. అంతే సిస్టమ్ మేడం హ్యాండ్స్ రేస్ చేసిన స్టూడెంట్స్ కి అన్మ్యూట్ ఇస్తే బెటర్. అందరికి మనం అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే దేర్ వి మే హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్ నాన్న, వెరీ గుడ్ మార్నింగ్. I am studying Ichapuram Government Junior College. ఓకే, మీ పేరు నాన్న, మీ పేరు చెప్పండి. My name is Gadda Tanuja. ఓకే, తనుజా, రైట్. I am studying Ichapuram Government Junior Yes, Tanuja. College. Okay, you're studying. Good. Continue. Ichapuram. Yes, continue. Yes, Tanuja. Please speak on.
Morning. I am Jyoti Jansi. Yes, Jansi. I am studying first year, Government Junior great. Junior College, Ichapuram BPC. In first year. Okay. My village Jagannathpuram. Okay. My district Srikakulam. Okay. Mandalam Ichapuram, ma'am. Okay. How many? What is your father? My మీ నాన్నగారు ఏం father name చేస్తారండి? Yes, చెప్పండి. Yes. My My father father's name name. is. My father name Sorry, is ma'am. Sorry. Jutta Tirupati. Okay. My mother name is Jutta Santasi. Okay. My sister name is Geeta. What do you want to become? మీరేం అవుదాం అనుకుంటున్నారు మీ ఎడ్యుకేషన్ తర్వాత? Teacher, ma'am. That's great. So I want to become a teacher అని చెప్పాలి. Yes, ma'am. Okay, ma'am. ఝాన్సీ మొత్తం బాగా చెప్పారు. చాలా మీరు ఏంటంటారు ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటారు చూసారా? మంచి లీడ్ తీసుకుని ఫస్ట్ వచ్చినందుకు మీరు ఓపెనింగ్ చేసినందుకు గారు అప్లాడింగ్ యూ. చాలా యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. Thank you, ma'am. దాట్స్ గ్రేట్. చిన్న సజెషన్ నాన్న ఝాన్సీ, చిన్న అంటే మన ఇంట్రడక్షన్ చిన్న చిన్న మార్కులు అన్నమాట. మీరు అంటే నా విలేజ్ నేమ్ అని చెప్పక్కర్లేదు. సో మీరేం చెప్పారు ఫస్ట్? గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ యామ్ ఝాన్సీ లేదా మై నేమ్ ఇస్ ఝాన్సీ. Yes, ma'am. ఓకే, ఐ యామ్ స్టడీయింగ్. మీరు జూనియర్ అన్నారు కదా? Yes, ma'am. ఫస్ట్ ఇయర్ బైపీసీ కదా? అవును మ్యామ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం చేయాలంటే గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఇస్ ఝాన్సీ, ఐ యామ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ బైపీసీ జీజేసీ ఇచ్చాపురం. I'm studying junior BPC లేదా I am studying junior BPC in GJC ఇచ్చాపురం అంటే చాలు. ఓకే మ్యామ్. I'm studying junior BPC in GJC ఇచ్చాపురం అంటే GJC ఇచ్చాపురం. మీరు ఇచ్చాపురమే కదా నాన్న? రైట్, ఇన్ జీజేసి ఇచ్చాపురం అది చాలు. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జగన్నాథ్పురం మ్యామ్. ప్లీజ్. ఎస్, ఐ యామ్ ఫ్రమ్ జగన్నాథపురం. మై విలేజ్ నేమ్ ఇస్ అనద్దు. ఓకే, మన విలేజ్ టౌన్ అని చెప్పక్కర్లేదు. ఓకే, ఐ యామ్ ఫ్రమ్ జగన్నాథపురం. ఓకే మ్యామ్. ఓకే, ఐ యామ్ ఫ్రమ్ జగన్నాథపురం. Yes, ma'am. My father name is సత్యనారాయణ కదండి? లేదు మ్యామ్, జుత్త తిరుపతి. Okay, right. My father name is Tirupati. My mother name is Santoshi. Yes, ma'am. My sister name is Geeta. Geeta. Okay, I want to become a teacher. Yes, ma'am. Thank you one and all. ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా? ఒక్కసారి మళ్ళీ చెప్తారా ఇప్పుడు మనం అనుకున్నట్టు? మ్యామ్ చెప్తాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. Yes, good morning. Continue. I'm Jansi. I'm studying first year BPC JGC Ichapuram
I am from Jagannathpuram. My father name is Jutta Tirupati. My mother name is Jutta Santoshi. My sister name is Jagita. Yes, that's great. Inka, next. I want to become a Teacher, ma'am. ఇది చెప్పాలి. I want to become a teacher. నేను ఫ్యూచర్ లో అంటే నా ఎడ్యుకేషన్ తర్వాత నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. సో I want to become a teacher అని చెప్పండి. I want to become a teacher. చెప్పండి. నెక్స్ట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, one and all. వెరీ గుడ్. That's great. Wonderful, Nana. Wonderful. Jansi, Thank you, ma'am. super. మీరు స్టూడెంట్స్ చెప్తున్న అమ్మాయికి మనం క్లాప్స్ ఇవ్వాలి కదా. స్క్రీన్ లో అందరూ క్లాప్స్ ఇవ్వండి తనకి. వెరీ గుడ్ ఝాన్సీ. ఐ హోప్ స్టూడెంట్స్ అందరూ కూడా తనకి స్క్రీన్ మీద క్లాప్స్ ఇవ్వండి. ఝాన్సీకి. తెలుస్తుందా మీకు స్క్రీన్ పైన రైట్ కార్నర్ లో? రైట్. ఎస్, గుడ్, గ్రేట్. సో మన టెక్స్ట్ చేస్తే కనిపించదు. అదే మీరు ఇలా ఇమేజ్ లో మీకు కార్నర్ లో ఫోన్ అయితే రైజ్ మోర్ అని ఉంటది. అదే ల్యాప్టాప్ లో అంటే పైన రియాక్షన్స్ అని ఉంటది. అక్కడ మీకు ఈ క్లాప్ సింబల్ వస్తుంది. ఆ క్లాప్స్ కొట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే బాగా ప్రెజెంట్ చేసి దట్స్ గ్రేట్ ఝాన్సీ. ఇంకా ఎంతమంది ఇంకా ఎవరున్నారండి చెప్తారా? రైట్. మాట్లాడి ఇవన్నీ చెప్పి నువ్వు మార్చుకో. సార్ తిరుపతి. నేనే తెలలే, నాకు డబ్బులు మేడం ఎక్కడ ఉన్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జీవన. My name is Javad Rajlakshmi. ఓకే రాజలక్ష్మి. I'm studying inter first year Government Junior Girls College. జస్ట్ a minute రాజలక్ష్మి. స్టూడెంట్స్ ఎవరైనా పక్కన హెల్ప్ చేస్తున్నారేమో ప్లీజ్ లెట్ హర్ డూ. తనకు ఆన్సర్ చెప్పనివ్వండి. తను చెప్పి కన్ఫ్యూజ్ చేయకండి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. ఎస్ రాజలక్ష్మి, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మీకు ఒక స్టూడెంట్ మనకి ఝాన్సీ చెప్పిన దాట్ మీకు ఐడియా వచ్చింది ఎలా చెప్పాలో? Yes, ma'am. Yes, please continue, Rajyalakshmi. My name is Javad Rajlakshmi. I'm studying inter first year Government Junior Girls College, Srikakulam. My father name is Ravada Balraju. My mother name is Dhanalakshmi. My sister name is Manga. I want to become a nurse. Nurse, okay, right. మీరు ఎక్కడి నుంచో చెప్పలేదు. ఐఎమ్ ఫ్రమ్ చెప్పలేదు. Srikakulam. అంటే మీరు శ్రీకాకుళమేనా? మీరు ఉండేది శ్రీకాకుళంలోనేనా లేకపోతే పక్కన ఏదైనా ప్లేస్? Village name is Akkivaram. ప్లీజ్ మై విలేజ్ నేమ్ అని చెప్పొద్దు. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ లక్కవరమా అక్కవరమా? Akkivaram. అక్కివరం. యు జస్ట్ సే ఐఎమ్ ఫ్రమ్ అక్కివరం. మై విలేజ్ నేమ్ అని చెప్పకండి. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ అక్కివరం. ఒకసారి లెట్స్ ట్రై ఇట్ అగైన్. మళ్ళీ చెప్పండి. I am from Akkivaram. ఓకే, ఫస్ట్ నుంచి. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఇస్ రాజలక్ష్మి. ఐఎమ్ స్టడీయింగ్ జూనియర్ బైపీసీ ఇచ్చాపురం చెప్తున్నారు కదా. మళ్ళీ ఒకసారి అదంతా బిగినింగ్ నుంచి ఒక ఆర్డర్ లో చెప్పండి. Good morning, ma'am.
My name is Javada Rajlakshmi. I'm studying inter first year MPSWF Government Junior Girls College, Srikakulam. My father name is Ravada Balraju. My mother name is Ravada Dhanalakshmi. My sister name is Ravada Manga. I want to nurse. From I am from I am from అంటే Akivaram. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను I am from Akivaram, okay. Akivaram. Good, I want Yes. to become a nurse. that's Yes, great. Next, thank you one and all చెప్పాలి. Thank you, one and all. Ma. Give. That's great. That's great. Rajalakshmi, well done. Now I'm giving you claps. Wonderful, Rajalakshmi. Thank you. Next, Thank you, ma'am. please mute yourself, Rajalakshmi. Please mute yourself. Right. Thank you. Yes, Guna Simhachalam. Please unmute yourself. Good morning, madam. Very good morning. Principal sir Salidi, A. Malati, Okay, right. A. Malati, Dani, inter first year BPC. మనం ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఒక 2 స్టూడెంట్స్ చెప్పారు కదా, బెటర్ ట్రై టు ఫాలో లైక్ దట్. My name is A. Malati. My name is Malati. My father name is J. Surya Rao. My father name is J. Surya Rao. ఓకే అమ్మా, పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా తనని కన్ఫ్యూజ్ చేయకండి. తనకి ఎలా వస్తే అలా చెప్పనివ్వండి, తర్వాత మనం మళ్ళీ రెక్టిఫై చేద్దాం. ఓకే, My mother name is J. Ravanamma. My brother name is J. Prashad. Group BPC. Junior College Koyam. Village Dharmavaram. జూనియర్ కాలేజ్ కొయ్యంలో చదువుతున్నారా, మీ బ్రదర్ చదువుతున్నారా? Yes, ma'am. జూనియర్ కాలేజ్ కొయ్యం అన్నారు కదా, కొయ్యంలో మీరు చదువుతున్నారా, మీ బ్రదర్ చదువుతున్నారా? నేను చదువుతున్నాను మేడం. మీరు చదువుతున్నారా? ఓకే, కంటిన్యూ. నువ్వే చెప్పినా. Good morning, madam. Good morning, madam. Good morning. Rakotu Maheshwari. My name is Maheshwari. Okay, your name is Maheshwari. Okay. My name is Sasipalli. Okay. One second, Amma. Dear students, like Sanapala Krishnaveni. Okay, so Sanapala Krishnaveni and group Spocker teacher is requesting that students are interested to speak. So tomorrow the whole session is for you. Some students andarki session ichchestanandi. మీరు అందరూ కూడా నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎంతమంది యాక్టివ్ గా ఫార్వర్డ్ గా వస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవ్రీవన్, రూపావతికి అందరికి ఛాన్స్ ఇస్తాను. మహేశ్వరి, మీరు మాట్లాడారు కదా, అండ్ మన సార్, ప్రిన్సిపల్ సార్ మొబైల్ నుంచి కనెక్ట్ అయ్యారు కదండి మీరు ఇప్పుడు ప్రెసెంట్. సో మీకు కూడా రేపు, అంటే మనకి ప్రెసెంట్ సెషన్ టైం అయిపోయింది, నెక్స్ట్ సెషన్ కి ట్రైనర్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసాం. ఓకే, ఒక ఆర్డర్ గుర్తు పెట్టుకోండి. మనం ఫార్మల్ ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే విష్ చేయాలి. గుడ్ మార్నింగ్ మ్యామ్, మై నేమ్ ఈస్, ఐ యామ్ స్టడీయింగ్. ఇక్కడ ఏంటి, జీజేసి, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్. ఐ యామ్ స్టడీయింగ్ జూనియర్ ఇంటర్ లేదా జీజేసి అంటే జూనియర్ కాలేజ్ కదా, జీజేసి. లాస్ట్లో ఐ వాంట్ టు బికమ్ యాడ్ చేసి అప్పుడు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చెప్పాలి. ఇది ఆర్డర్ గుర్తు పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు మార్నింగ్ సెషన్ కి మనం ఇవన్నీ కూడా అందరికీ కూడా ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? సో స్టూడెంట్స్, గెట్ రెడీ ఫర్ టుమారో అండ్ ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్. మొత్తం అందరికీ రేపు ఛాన్స్ ఉంటుందండి.
So now my session time is up. We'll meet you tomorrow, right? Thank you. Bye bye. Jai Hind, Jai Bharat. Signing off. Thank you. Bye. Friends, good morning. This is the personality development classes. Welcome to the second day of the personality development classes. Please mute all the device name behind talking. I request somebody please mute. Sir, you can continue now. Yes, ma'am. Thank you. So, good morning, students. Welcome back. How are you all? Andaru bagunnara? Okay. Hope you are doing well. The session, as it is named, personality development. Evarana personality ante enti? If anyone wants to answer, you are free to raise your hand. Okay? Personality ante enti? Evarana answer cheptam anukunte, raise your hand. మళ్ళీ చెప్పండి సార్. Personality. ఓకే, సనపాల కృష్ణ అమ్మా ఒక్క నిమిషం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, రేజ్ యువర్ హ్యాండ్ అంటే మీరు ఇలా స్క్రీన్ లో హ్యాండ్ రేజ్ చేసేది కాదు. మీ స్క్రీన్ లో రియాక్షన్స్ అని కనిపిస్తుంది, లేదా పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్తే మీ మీ నేమ్ కింద ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అక్కడ మీరు కొత్తగానే ఇలా మాకు సింబల్ కనిపిస్తుంది, అప్పుడు మేము మీకు పిలుస్తాం. ఓకేనా? స్టూడెంట్స్ ఫ్రమ్ కృష్ణవేణి మ్యామ్స్ మొబైల్, please give me co-host. Okay, so who will tell me? Try to raise your hand now. Hand raise cheyandi. Okay, good. Rupavati, please answer. Rupavati, please answer. Unmute cheskoni maatladama. Rupavati. Rupavati, unmute ayyo maatladuma. What do you understand by personality? Good morning, sir. Good morning, sir. Good morning. My name is Palla Leelavati. I am studying Inter MPC group. Okay. I want to become army. Where are you studying, Rupavati? Where are you studying? Inter Government Junior Girls College in Srikakulam. Okay. Inter MPC first year. Okay. Question అర్థమైందా? క్వశ్చన్ ఏంటి తెలుసా? No, sir. Please repeat the question, sir. Sorry. What do you understand by the word personality? Personality పదం ఏంటంటే నీకు ఏం అర్థం అవుతుంది? ఇప్పుడు ఈ క్లాస్ అన్నటువంటిది పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించింది కదా. సో పర్సనాలిటీ అంటే ఏమనుకుంటున్నారు? ఓకే, ఫైన్. ఇఫ్ యు చెప్పు, ట్రై చేస్తావా? వినిపిస్తే కదా. వినిపించట్లేదా? No, sir. ఓకే, ఓకే. లెట్స్ ట్రై ఫ్రమ్ అదర్స్. ఇంకెవరైనా చెప్తారా? జీవన ప్రియ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు. జీవన ప్రియ.
Gauri, please raise your hand. Gauri, ఏ మెసేజ్ చేసి చూసాలా? yes. Okay. గుడ్ మార్నింగ్ సార్. Good morning. పక్కన డివైసెస్ ఉంటే ఆపమని చెప్పు. Okay, you start answering. గుడ్ మార్నింగ్ సార్. Good morning. You're audible. వినిపిస్తుంది. సార్ Hmm. మై నేమ్ ఇస్ గౌరీ సార్. Yes. చెప్పు గౌరీ, చెప్పు. సార్ ఐఎమ్ జీజే హెచ్ఆర్ల కాలేజ్ సార్. Okay. మై స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ సార్, హెచ్ఈసి. Hmm. వాట్ ఈస్ ద ప్రొఫెషనల్ డెవలప్ సార్? అదే నిన్ను అడిగింది నేను. నేను అడిగిన క్వశ్చన్ అదే గౌరీ. పర్సనాలిటీ నీకేం అర్థమవుతుంది, నువ్వేమనుకుంటున్నావని నేను అడిగాను క్వశ్చన్. దానికి నువ్వు హ్యాండ్ రైజ్ చేసావు. ఐ థాట్ యూ వుడ్ ఆన్సర్, బట్ ఐ డోంట్ నో దట్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. సార్ తెలుగు చెప్పరా? అంటే నువ్వు హ్యాండ్ రైజ్ చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతూ అనుకోలేదు. ఓకేనా? సరే సరే, ఓకే. ఎవరైనా ఆన్సర్ చెప్పాలనుకుంటే యూ ప్లీజ్ టెక్స్ట్. ఓకే. పర్సనాలిటీ అంటే ఏంటి మనకి అది తెలియాలి కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి మనకు తెలియాలి ఫస్ట్ థింగ్. ఫైన్. సో బిఫోర్ వి స్టార్ట్ ద క్లాస్, ఐ వుడ్ లైక్ టు నరేట్ అన్ ఇన్సిడెంట్ దట్ హాస్ హ్యాపెండ్. జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్తాను. దాన్ని బట్టి యూ కెన్ గెస్ సమ్ ఆన్సర్స్. ఓకే, పాసిబుల్ ఆన్సర్. Please mute yourself. Okay. One day, an author named Todd Henry అన్నటువంటి ఒక రచయిత ఒక మీటింగ్ అటెండ్ అవుతున్నారు అన్నమాట. ఒక బిజినెస్ మీటింగ్ ని అటెండ్ అవుతూ ఉన్నారు. ఆ బిజినెస్ మీటింగ్ ఆయన అటెండ్ అవుతున్నప్పుడు అతనికి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్, చైతన్యం అతనిలో కలిగిందండి. దేనికోసం చైతన్యం కలిగింది అంటే, ఒక పుస్తకాన్ని రాయడానికి అతనిలో ఒక చైతన్యం ఏర్పడింది. ఏంటి అక్కడ జరిగినటువంటి ఏ సన్నివేశం అతనిలో పుస్తకాన్ని రాయాలి అన్నటువంటి ఆలోచన కలిగింపజేసింది అని అంటే, ఆ బిజినెస్ మీటింగ్. ఓకే, ప్లీజ్ లిసన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ యూ. అక్కడ జరుగుతున్నటువంటి ఆ బిజినెస్ మీటింగ్ లో ఇతను అటెండ్ అయినప్పుడు, ఆ బిజినెస్ మీటింగ్ కి సంబంధించినటువంటి ఒక డైరెక్టర్, బిజినెస్ మీటింగ్ అనగానే అందులో చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు కదా. సో ఒక డైరెక్టర్ లేచి ఒక క్వశ్చన్ అడిగారంట ఆ మీటింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళందరినీ. ఆ క్వశ్చన్ ఏంటంటే, వేర్ ఈస్ ద రిచెస్ట్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్? వేర్ ఈస్ ద రిచెస్ట్ ల్యాండ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అత్యంత ధనవంతమైనటువంటి ప్రదేశం ఏది అని అడిగారంట క్వశ్చన్. సో అడగానే చాలా మంది చాలా ఆన్సర్స్ చెప్తారు. అందులో ఒకరు వచ్చేసి గల్ఫ్ కంట్రీస్ అని చెప్తారనమాట. ఓకే, రిచెస్ట్ ల్యాండ్ ఏదంట? గల్ఫ్ కంట్రీస్. ఎందుకు గల్ఫ్ కంట్రీస్ అని అంటే, అక్కడ క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా. ఆయిల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి రకరకాల ఆయిల్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్లేసెస్ చాలా ఖరీదైనవి, చాలా ధనికమైనవి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకొకరు అంటారంట, డైమండ్ మైన్స్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో డైమండ్ మైన్స్, గోల్డ్ మైన్స్, డైమండ్ మైన్స్ అంటే చూసారా, డైమండ్స్, వజ్రాలు ఒక దగ్గర మనకి ఎక్కువగా లభిస్తాయి అన్నమాట ఆఫ్రికాలో. ఆ వజ్రాలు లభించేటటువంటి ఆ స్థలం చాలా ధనికమైనటువంటి స్థలంగా కొంతమంది సమాధానం చెప్తారు. అప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ చెప్పారంట, మీరు చెప్తున్న ఆన్సర్స్ తప్పు. ఓకే, మీరు అనుకుంటున్నట్టు ఆ గల్ఫ్ దేశాలు కానీ, లేదా మీరు అనుకుంటున్నట్టు డైమండ్ మైన్స్ ఇన్ ఆఫ్రికా కానీ ధనికమైనవి కాదు. ఏంటి రిచెస్ట్ ప్లేస్ ఏంటి అని అంటే, సిమెట్రీ. సిమెట్రీ అంటే తెలుసా? సిమెట్రీ అంటే
సమాధుల్ని శవాలను పూడ్చిపెడతాం కదా, సమాధుల స్థలం అంటాం కదా, సమాధుల స్థలం. డెడ్ బాడీస్ ని కాల్చడం కానీ, డెడ్ బాడీస్ ని పూడ్చడం కానీ, సమాధి చేయడం కానీ చేస్తాం కదా, ఆ ప్లేస్ అంట అత్యంత ధనవంతమైన ప్రదేశంగా ఆ ప్లేస్ ని పిలుస్తారంట. ఎందుకు అని అంటే ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, సమాధుల స్థలం అన్నటువంటిది చాలా చాలా ధనవంతమైన ప్రదేశం. ఎందుకంటే ఆ ప్లేస్ లో చాలా మంది పూడ్చబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఈ పూడ్చబడినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు అమూల్యమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ ని, అవునా, వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, మనం చనిపోయినప్పుడు మనం ఏది తీసుకెళ్ళాం మనతో పాటు. కానీ మన మనసులో ఉన్నటువంటి, మనం ఇతరులకు చెప్పుకోలేనటువంటి మన కొన్ని ఆలోచనలు, మనకున్న భావాలు, లేదా మనకున్నటువంటి నాలెడ్జ్, ఇదంతా కూడా మనతో పాటు పూడ్చివేయబడుతుంది అనమాట. ఇలాగా ఎంతో మంది చనిపోయి ఉంటారు. చనిపోయిన వాళ్ళందరినీ ఎవరెవరు ఊర్లో వాళ్ళని మనం అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ ని కూడా మనం పూర్తి చేస్తున్నాం. సో అన్ని ఐడియాస్, అంత నాలెడ్జ్, అంత ఇన్ఫర్మేషన్ పూడ్చివేయబడుతుంది అక్కడ. కాబట్టి సిమెట్రీనే ద రిచెస్ట్ ప్లేస్ అని చెప్తారు అనమాట. సో ఆ మీటింగ్ అటెండ్ అయినటువంటి రైటర్ టాడ్ హెన్రీ చాలా చైతన్యాన్ని పొంది, నిజంగానే ఇతను చెప్పింది చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ లోకంలోకి వస్తాం, కొన్నాళ్ళు జీవిస్తాం, ఏదో 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 అని చెప్పేసి మనం జీవనాన్ని సాగించేసి చనిపోతాం. కానీ మన యొక్క జీవితానికి నిజమైన అర్థాన్ని తీసుకురాగలిగామా అని అంటే అది చాలా వరకు కాదు అని సమాధానం వస్తుంది అన్నమాట. సో అందుకనే ఇతను ఒక బుక్ రాశాడండి. ఆ ఇన్సిడెంట్ తో ఇన్స్పైర్ అయ్యి అతను ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు ఏంటంటే డై ఎంప్టీ. డై ఎంప్టీ. ఎంప్టీ అంటే ఏమి లేకుండా అన్నమాట, ఖాళీగా. మనందరం కూడా ఎలా చనిపోవాలంట? ఖాళీగా చనిపోవాలంట. ఖాళీగా చనిపోవడం అంటే, లేదా ఏమి లేకుండా చనిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే, అందరికీ చనిపోయేటప్పుడు మనం మనతో పాటు ఏం తీసుకెళ్ళాం, మనందరం ఖాళీ చేతులతోనే వెళ్తాం. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే మన మైండ్ కూడా ఖాళీగా ఉండాలి. అంటే ఈ లోపు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఓకే, ఇఫ్ యు హ్యావ్ అన్ ఐడియా, పర్ఫార్మ్ ఇట్. నీలో ఏదైనా ఒక ఆలోచన ఉంది అని అంటే చనిపోయే ముందే నీ ఆలోచనని ప్రదర్శించు, నీ ఆలోచనని తెలియచేయి, నీ ఆలోచన ప్రకారం జీవించడానికి ప్రయత్నించు. ఇఫ్ యు హ్యావ్ నాలెడ్జ్, గివ్ ఇట్ అవుట్. నీకు నాలెడ్జ్ ఉంది, నీకు జ్ఞానం ఉంది అని అంటే నీ యొక్క జ్ఞానాన్ని 10 మందితో పంచుకో. ఇఫ్ యు హ్యావ్ అ గోల్, అచీవ్ ఇట్. ఇక ఏదైనా సాధించాలి అన్నటువంటి ఒక లక్ష్యాన్ని నీలో నువ్వు ఏర్పరచుకున్నట్లయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, సాధించడానికి ప్రయత్నించు. సో లవ్, షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్. డు నాట్ కీప్ ఇట్ ఇన్సైడ్. ఓకే, ఏం చేయాలంటే మనం ప్రేమించాలి, మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని పంచుకోవాలి, ఇతరులకి షేర్ చేయాలి. సో చివరిగా ఏదైతే మన దగ్గర ఉందో అనుకుంటామో దాన్ని మనలో మనం దాచుకోకూడదు అనమాట. సో ద ట్రూ మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ డై ఎంప్టీ ఈస్, డై ఎంప్టీ అన్నటువంటి ఆ బుక్ ఉన్నటువంటి ఆ టైటిల్ యొక్క అర్థం ఏంటి అని అంటే, డై ఎంప్టీ ఆఫ్ ఆల్ ద గుడ్నెస్ దట్ ఈస్ విత్ ఇన్ యూ. నీలో ఉన్నటువంటి మంచిని అంతా కూడా ప్రపంచానికి ఇచ్చేసాయి. ఇంకా నీలో ఇది మిగిలిపోయింది అని చెప్పుకోవడానికి ఏది లేకుండా ఉండాలన్నమాట. అంటే ఏంటంటే దిస్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ నుంచి ఈ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ వింటున్నప్పుడు మీరు తర్వాత మీరు ఇక్కడ నుంచి మీ లైఫ్ లో మీరు ఎలా ఉండాలి అని అంటే, మీలో ఉన్నటువంటి భయాన్ని కానీ, మీలో ఉన్నటువంటి ఆందోళన కానీ పక్కన పెట్టేసి, వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్, వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనందరికీ మనకు ఉన్నటువంటి ఈ యొక్క జీవితం చాలా చాలా అమూల్యమైనటువంటిది. వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్, ఒకే ఒక జీవితం. అండ్ ఈ జీవితం మనందరికీ వీ హ్యావ్ అ డిఫరెంట్ యునిక్ లైఫ్ స్టైల్. యునిక్ అంటే తెలుసు కదా, యునిక్, ప్రత్యేకమైనటువంటి జీవన శైలి అన్నమాట మనది. సో మనకున్నటువంటి ఈ జీవన శైలిలో మనకున్నటువంటి ఈ ప్రత్యేకతను మనం చాటుకుంటూ మనకున్నటువంటి ఐడియాస్ మనం షేర్ చేసుకోవాలి, మనలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం షేర్ చేసుకోవాలి, మనకున్నటువంటి భావాల్ని, మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. అలా మనకున్నటువంటి వనరులకి,
మనం న్యాయం చేయగలిగితే దెన్ వీ ఫీల్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. సో ఈ లోకంలో నువ్వు ఉంటుండగా, జీవిస్తూ ఉండగా, యూనో యూ షుడ్ నాట్ ఫీల్ దట్ ఐ హ్యావ్ నాట్ అచీవ్డ్ ఎనీథింగ్. నేను ఏది సాధించలేకపోయానే, నేను ఏది అనుకున్నాను ఇలా చేద్దామని కానీ చేయలేకపోయానే అన్నటువంటి బాధతో మరణించకూడదు అనమాట. నీ కోరికలు, నీ లక్ష్యాలు, నీ నాలెడ్జ్ నువ్వు సాధించడం అన్ని సాధించినాక ఇంకా నాకు సాధించడానికి ఏం లేదు అన్నటువంటి ఫీలింగ్ తో నువ్వు ఉండాలన్నమాట. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్. ఓకే, సో నౌ ఎనీవన్ వాంట్స్ టు టెల్ what it is meant by personality? GJC Eccherla, please raise your hand. You asked for a chance for GJC Eccherla. Unmuting you, GJC Eccherla, unmuting you, please speak. So if you tell what it is meant by personality or what you understood by the incident I narrated, you are most welcome. GJC Eccherla, I'm unmuting you. Unnara GJC Eccherla? Okay. GJC Eccherla. Yes, anyone from that college? Student. Yes, student. Ma'am, చెప్పండి. ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, ఫ్రీగా మాట్లాడండి. మీకు ఇక్కడ ఏమి మాట్లాడకపోతే మార్క్స్ తగ్గించేది ఏం లేదమ్మా. మీకు ఏం వచ్చో అదే మాట్లాడండి. పక్కన ప్రాంప్ట్ అక్కర్లేదు, మీ ఓన్ గా మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఓకే, సో రెస్పాండ్, హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. Very good, very good, very good. Very good, Vishnu. Good. Anyone wants? Yes, yes. ఇంకెవరైనా? వెరీ గుడ్, వెరీ వెల్ రెస్పాండెడ్ విష్త. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మనం చాలా సార్లు ఆపర్చునిటీ ఇస్తామమ్మా. ఓకేనా? ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా? ఆనర్ 9 లైట్ మీరు రీనేమ్ చేసుకుంటే బాగుంటుంది విత్ ద నేమ్ ఆఫ్ విత్ యువర్ నేమ్. ఆనర్ 9 లైట్. ఎనీవే యు స్పీక్ నౌ. ఆనర్ 9 లైట్ మాట్లాడతారా? గుణసింహాచలం, సింహాచలం మాట్లాడండి అమ్మా. స్టూడెంట్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్. ఒకరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు ఏది కూడా పట్టుకొని వెళ్ళలేం కాబట్టి అదే మనలోన ఉన్న మంచితనాన్ని మనము అందరికి పంచి పెట్టాలి కాబట్టి. మంచితనమేనా? ఇంకేమైనా చెప్పానా? ఇంకా మనలో మంచితనమేనా? ఇంకేమైనా? Did I say some more points adding to that? గుడ్ మార్నింగ్. Anyway, good. Okay. అమ్మా మీరు చెప్పలేదు, నేను చెప్పలేదమ్మా. ఇప్పుడు స్టూడెంట్ మాట్లాడదు కదా, గుణసింహాచలం అన్నటువంటి ఐడియా వచ్చినటువంటి మా నేమ్ చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు మాట్లాడావు కదా సార్, ఐడి గుణసింహాచలంలో మాట్లాడాను. వాట్స్ యువర్ నేమ్? My name is Malti, sir. My name is Malti. మాధురి. Malti, sir. Malti. మాలతి. ఎక్కడి నుంచి? కొయ్యం, సార్. జీజేసి కొయ్యం. ఓకే. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొయ్యం, సార్. ఓకే అమ్మా. ఫస్ట్ ఇయర్ గ్రూప్ బైపీసీ, సార్. Okay, okay, good, good. Okay, Gauri, I'm giving you chance. Where are you? Yeah.
గౌరీ మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది, చెప్పు. గుడ్ మార్నింగ్ వినిపించండి. త్వరగా చెప్పురా, టైం అవుతుంది. రెస్పాండ్ చెప్పండి, పర్వాలేదు. వినిపిస్తుంది. Monkey has two eyes. Okay. A donkey has two eyes. A giraffe has two eyes. Okay. ఒక కోతికి 2 కళ్ళు ఉన్నాయి, డాంకీకి 2 కళ్ళు ఉన్నాయి, జిరాఫీకి 2 కళ్ళు ఉన్నాయి. సో హౌ మెనీ ఐస్ we have? 6 eyes, ma'am. 6. How? ఎందుకంటే డాంకీకి 2 ఐస్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ 2 ఐస్ మొత్తం ప్లస్ చేస్తే 6 ఐస్ వస్తాయి. The answer is 120. ఎలా మ్యామ్? I'm the questioner and మీరందరూ రెస్పాండ్ అవుతున్నారు. సో నేను అడిగాను, మీకు అడిగానా? నేనేం అడిగాను? ఒక కోతికి 2 కళ్ళు ఉన్నాయి, జిరాఫీకి 2 కళ్ళు ఉన్నాయి, అండ్ ఒక డాంకీకి 2 కళ్ళు ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయని నేను అడిగాను. సో నేను ఎవరికి అడుగుతున్నాను? మీ అందరికి అడుగుతున్నాను. సో ఇక్కడ ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు? 60 మెంబర్సా? సో 60 మెంబర్స్ కి నేను అడిగాను కాబట్టి 60 into 2, ఒక్కొక్కరికి 2 ఐస్ ఉంటాయి కాబట్టి 60 into 2 120 ఐస్. ఓకే. నేను అంటే ఒకరు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ క్లారిటీగా వినాలి. ఏం అడుగుతున్నారు, అందులో ఉన్న కంటెంట్ ఏంటన్నది జాగ్రత్తగా మనం వినాలి. ఓకే. మీరేంటంటే జస్ట్ యానిమల్స్ ని అన్ని కౌంట్ చేసి మీరు చెప్పారు, బట్ క్వశ్చన్ ఏంటన్నది క్లారిటీగా మీరు వినాలి ఫస్ట్ థింగ్. ఓకే. అండ్ సార్ కూడా చెప్పింది ఏంటంటే ఒక స్టోరీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం చెప్తే ఒక గ్రేట్ థింగ్ చెప్పారు. సిమెట్రీ సార్. అందులో గ్రేట్ పీపుల్ అందరూ వాళ్ళ తాలూకా వ్యూస్ తో అక్కడ ఎండప్ అయ్యారని. సో అక్కడ కాన్సెప్ట్ ఏంటన్నది మీరు గ్రహించి అది ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇస్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్? Yes ma'am, you are audible. Yes students, now respond what sir is asking. Anybody can respond, please raise your hands. Please prove yourself between these many colleges. Sanapalla Krishnaveni, you can talk, unmute and talk with us. Good morning, madam. Good morning, Krishna. Good morning, madam. మనం దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఓకే. చెప్పు శిరీష, ఏదైనా కంటిన్యూ. సాధించగలం అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, గుడ్. ఏదైనా మనం సాధించగలం అనేది కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, గుడ్. గుడ్ శిరీష, గుడ్. థ్యాంక్ యూ. Responded well. Students, I say again, actively participate in the class, understand the question asked. Kindly don't raise your hand and ask me to repeat the question. It means that you are not following. Okay, unmute చేయమంటారు, చేసిన తర్వాత క్వశ్చన్ ఏంటి అడిగితే బాగుండదు కదా. You should have clarity for what you are going to answer. దేని గురించి మీరు ఆన్సర్ చెప్పబోతున్నారా అని మీకు తెలిసి ఉండాలన్నమాట. రైట్? ఓకే. Since this is 1 or 2 days, we can understand, but in the coming days, try to do well. కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఓకే. సో నేను చెప్పిన విషయం ఏంటంటే, మ్యామ్ హాస్ ఆల్రెడీ రిపీటెడ్. నో వీ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. మనందరం యూనిక్. మనందరం కూడా మనకున్నటువంటి ఒక ప్రత్యేక లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది. మనం అందరం ఇతరుల నుంచి ఒక ప్రత్యేకం అనమాట. వీఆర్ స్పెషల్, వీఆర్ యూనిక్. మనకున్నటువంటి యూనిక్నెస్ లో మనకున్నటువంటి నాలెడ్జ్, మనకున్నటువంటి ఐడియాస్, మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇతరులతో షేర్ చేసుకోవాలి. మనకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. సో దిస్ ఈస్ హౌ యువర్ పర్సనాలిటీ షుడ్ బి గ్రోయింగ్. ఈ రకంగా మనం మన యొక్క వ్యక్తిత్వంలో మనం
ఎదగాలి. సో పర్సనాలిటీ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ తెలుగు, someone said వ్యక్తిగతంగా, ఓకే, బట్ ఇట్ ఇస్ లిటిల్ సిమిలర్. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. ఓకే, వాట్ ఈస్ పర్సనాలిటీ? ఇట్ ఈస్ వ్యక్తిత్వం. ఓకే, డెవలప్మెంట్ అంటే వికాసం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే తెలుగులో మనం దాన్ని యాస్ గా తర్జుమా చేస్తే ఇట్ కమ్స్ యాస్ వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వ, నో, ఇండివిజువల్ డెవలప్మెంట్, వికాసం. సో డెవలప్మెంట్ అంటే ఏంటి? వికాసం అంటే ఏంటి? ఓకే, లెట్స్ నాట్ క్వశ్చన్ టూ మచ్. ఓకే, ఐల్ క్లారిఫై విత్ సమ్ స్లైడ్స్. ఓకే, వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ అన్నటువంటిది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మిమ్మల్ని అంటే మనల్ని మనం మలుచుకోవటానికి, we become a positive human being. పాజిటివ్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచిగా మనల్ని మనం ఆశావాహ దృక్పథంలో ఒక పాజిటివ్ బీయింగ్ గా మనం ఎదగడానికి, మన వల్ల మనకు ఉపయోగం ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఇలా ఎంతో మార్పు మనలో తీసుకొచ్చేటటువంటి ఒక కోర్స్ పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్. సో ఈ క్లాసెస్ వింటున్న మీరు షుడ్ బి రియల్లీ బెనిఫిటెడ్. మీరు ఎంతో కొంత నేర్చుకున్నట్టు ఫీలింగ్ అవ్వాలన్నమాట. ఫీల్ అవ్వాలంటే డోంట్ ఫీల్ అన్నెసరీ అన్లెస్ యూ ఫీల్ దట్, అన్లెస్ యూ లెర్న్ ఇట్. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అది ఉండాలి మీలో. పర్సనాలిటీ అంటే ఏంటి, పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? లెట్ మీ షేర్ దిస్ you. So yesterday I asked you these questions: what makes you happy, what makes you sad or angry? ఇవన్నీ నేను అడిగాను. anyone wants to respond? ఎవరైనా ఆన్సర్ చేస్తారా ఇప్పుడు వీటికి? anyone wants to answer? Yes. What makes you happy? Duggara, answer. Duggara, answer say. Duggara, understanding. Personality development program is an important factor that decides an individual career. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని మార్చగలిగేటటువంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ ఇది. So the need for identifying and improving an individual's personality has been felt a vital component by everyone who aspires for good responsibility to shape good future for students. సో ఈ కోర్స్ ద్వారా మేము ఆశించినది ఏంటి అని అంటే, స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ చక్కగా ఉండాలి, బాగుండాలి, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, వ్యక్తిత్వ జీవితం, ఇండివిజువల్ లైఫ్, వ్యక్తిత్వ వికాసం, ఈ రెండు చాలా బాగుండాలి అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం అన్నమాట. సో లెట్ us see what it is meant by personality. Okay, how it should help you. Personality అంటే ఏంటి? As per the dictionary word, your personality is the type of person you are, which is shown by way you behave, feel and think. సో చాలా మంది పర్సనాలిటీ అనగానే మనం ఏమనుకుంటామనంటే, పర్సనాలిటీ అనగానే ఏమనుకోవచ్చు మనం, చాలా మంది పర్సనాలిటీ అనగానే 6 ప్యాక్ ఉండాలనో, లేకపోతే 6 feet ఉండాలనో, లేకపోతే చాలా తెల్లగా అందంగా ఉండాలనో. దీస్ ఆర్ ఆల్ నథింగ్ రిలేటెడ్ టు పర్సనాలిటీ. అవి కాదు. పర్సనాలిటీ అంటే ఇట్స్ నాట్ అలోన్ హౌ యూ లుక్, హౌ యూ అపియర్, నువ్వు ఎలా కనిపిస్తున్నావు, ఎలా ఉన్నావు, అదంతా సెకండరీ అన్నమాట. సో పర్సనాలిటీ అనగానే దిస్ ఈస్ వాట్ యూ థింక్. ఓకే, దిస్ ఈస్ నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం ఫీల్ అవుతున్నావు, లేకపోతే నీ మనసులో ఏముంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, వీటి గురించి చెప్పేది పర్సనాలిటీ అన్నమాట. ఓకే, సో లాంగ్ రన్ డిక్షనరీ ప్రకారం పర్సనాలిటీ అనగానే మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ద హోల్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్.
ద హోల్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్, మనిషి యొక్క పూర్తి స్వభావాన్ని చూపిస్తుంటుంది అనమాట. మనిషి ఎలాగున్నాడు, తన యొక్క మాటలు ఎలా ఉన్నాయి, తన ప్రవర్తన ఎలా ఉంది, తన యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి, ఇలా మొత్తాన్ని చూపించేదాన్ని పర్సనాలిటీ అంటారు అనమాట. సో విల్ ఎనీవన్ టెల్ మీ నౌ వాట్ పర్సనాలిటీ ఈస్? పర్సనాలిటీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? పర్సనాలిటీ అంటే ఏంటి? హూ విల్ ఆన్సర్ మీ నౌ? ఓకే, లెట్ మీ ఆస్క్ Srinivas, Pondi Srinivas, will you tell me? Srinivas, personality అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. పర్సనాలిటీ అంటే ఏంటి? I am from GJ College, Government Junior College, Putturu. Okay. పర్సనాలిటీ అంటే ఏంటి? మనిషి యొక్క పూర్తి స్వభావం, అందులో ఏంటి మాట్లాడే విధానం, మన ప్రవర్తించే విధానం, ఇలా ఇవన్నీ కలిపితేనే మన యొక్క పర్సనాలిటీ ఏంటి అన్నది తెలుస్తుంది. So let us see the meaning of personality. Personality ante enti, you know? So it is a totality of everything about an individual. Totality ante పూర్తిగా అన్నమాట, ఒక వ్యక్తి గురించి పూర్తిగా మనకు తెలుస్తుంది. ఎలా అంటే అతని యొక్క ఫిజికల్, శారీరకంగా, హౌ హీ అపియర్స్, బయటికి మనకి ఎలా కనిపిస్తుంటారు. మెంటల్, మానసిక స్థితి. ఇమోషనల్ అంటే ఉద్రేకాలు. ఇమోషన్స్ ఉంటాయి చూసారా? కోపం రావటం, తీవ్రంగా బాధపడడం, ఒత్తిడికి గురవడం, ఇవన్నీ ఇమోషన్స్ అన్నమాట. ఇమోషన్స్ గురించి చదువుతుంది. సోషల్ అండ్ స్పిరిచువల్ మేకప్. సోషల్ అంటే సామాజికం, స్పిరిచువల్ ఆధ్యాత్మికమైనటువంటిది, ఎథికల్ రిలేటెడ్ టు వాల్యూ బేస్డ్ లైఫ్, నీతియుక్తమైనటువంటి జీవితం అన్నమాట. సో రైచియస్నెస్ అదర్వైజ్ సో మనిషి తన యొక్క జీవితంలో వీటన్నిటికీ కనెక్ట్ అయి ఉంటాడు. ఫిజికల్, ఓకే, తనకు అనిపించే విధానం. మెంటల్, మానసిక స్థితి. ఇమోషనల్, తన యొక్క ఉద్రేకాలను నియంత్రించుకునే శక్తి. సోషల్ అండ్ స్పిరిచువల్ మేకప్ అండ్ ఎథికల్, ఓకే, సామాజికంగా ఎలా ఉంటున్నాడు, ఆధ్యాత్మిక ఎలా ఉంటున్నాడు, తన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఇలా కంప్లీట్ గా ఒక వ్యక్తి గురించి చదివేటటువంటి, ఒక వ్యక్తి గురించి తెలిపేటటువంటి ఒక బెస్ట్ కోర్స్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే, లెట్ us see the meaning of this one. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఇట్ ఇంప్రూవింగ్ అండ్ గ్రూమింగ్ వన్స్ అవుటర్ అపియరెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. అవుటర్ అపియరెన్స్ అంటే బయటికి కనిపించేటటువంటి, అండ్ బాడీ లాంగ్వేజ్ అని తెలుసు కదా. సో వీ కమ్యూనికేట్ సో మచ్ విత్ బాడీలీ మూవ్మెంట్స్. మన యొక్క శరీర కదలికల ద్వారా మనం చాలా విషయాలు తెలియచేస్తాం అనమాట. ఓకే, సో మనిషి యొక్క అపియరెన్స్ ఎలా ఉంది, తన యొక్క బాడీ లాంగ్వేజ్, తన యొక్క శరీర కదలికలు ఎలా ఉన్నాయి అన్నటువంటివి మనం ఎలా, ఒకవేళ మనకి సరిగా బాగులేదు అని అంటే వాటిని మనం బాగు చేసుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే, అండ్ ఇన్నర్ సెల్ఫ్, ఓకే, బాహ్యంగా అయితే మన అపియరెన్స్, మన బాడీ లాంగ్వేజ్. గ్రూమింగ్ అని అంటే చక్కగా కనిపించడం, చక్కగా తయారవటం, మంచి బట్టలు వేసుకోవటం, ఇవన్నీ గ్రూమింగ్ కింద వస్తాయి అన్నమాట. సో వీటితో పాటు ఇన్నర్ సెల్ఫ్, లోన మనం ఎలా ఉంటాం. లోన అంటే మనం ఆలోచించే విధానం, మనకు ఏమైనా మనకున్న ఫీలింగ్స్, భావాల్ని, మనకున్న ఉద్రేకాలని
మనం ఎలా నియంత్రించుకోగలుగుతున్నాం, ఎలా వాటికి సర్దుకుంటున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకున్నటువంటి ఆత్మవిశ్వాసం ఎంత ఉంది. ఎబిలిటీ టు లెర్న్, నేర్చుకునే సామర్థ్యం. యాటిట్యూడ్, దృక్పథం, వీటన్నిటి గురించి చదివేది పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నమాట. సో మనలో ఏదైనా తక్కువ ఉంది, మనలో ఏదైనా మార్చుకోవాలి, మనలో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి సిచ్యువేషన్ మనకుంటే మనం మార్చుకోవడానికి కూడా ప్రయత్నించాలి. ఓకే, సో అండర్స్టాండ్ అవుటర్ అపియరెన్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. మనం బయటికి కనిపించే విధానం, మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన శరీర కదలికలు, మన ఎమోషన్స్, ఉద్రేకాలు, థింకింగ్ ఎబిలిటీ, ఆలోచన సామర్థ్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, ఎబిలిటీ టు లెర్న్, నేర్చుకునే సామర్థ్యం, యాటిట్యూడ్, దృక్పథం, ఇవన్నీ కూడా మనలో ఉండాలన్నమాట. సో వీటన్నిటిలో టు బ్రింగ్ అబౌట్ ఎ పాజిటివ్ చేంజ్ టు యువర్ లైఫ్, మన యొక్క జీవితానికి ఒక మంచి మార్పు తీసుకురావడానికి షూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన షూస్ ఏం చేస్తాం, డస్ట్ పడితే పాలిష్ చేస్తాం, ఎందుకు? షైన్ అవ్వాలి అని. అదేవిధంగా మనలో కూడా ఏదైనా లోపం ఉంది అని అనిపిస్తే మనల్ని మనం పాలిష్ చేసుకోవాలి, అంటే మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి, మనల్ని మనం మెరుగుపరచుకోవాలి, మనల్ని మనం ప్రకాశవంతంగా చేసుకోవాలి. సో అది ఎలా జరుగుతుంది అంటే మనం ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకొని, నేను ఇంకా చేయాల్సినటువంటి మంచిది ఏంటి మనం కనుక్కొని ముందుకు వెళ్ళాలన్నమాట. So personality development is the process of improving oneself through such activities as enhancing employment skills, increasing consciousness, and building wealth. ఎవరికైనా అర్థం కాకపోతే you may raise your hand and you may ask for a clarification. Okay, so personality development అంటే ఏంటంటే, no, it is going to enhance employment skills. Employment skills అంటే ఏదైనా నువ్వు ఒక ఉద్యోగాన్ని సంపాదించే నైపుణ్యం నీలో పెరగాలి, ఉద్యోగం సంపాదించుకునే నైపుణ్యం నీలో పెరగాలి, నీలో స్కిల్స్ డెవలప్ అవ్వాలి, నీకున్న నైపుణ్యాలు నువ్వు పెంపొందించుకోవాలి రోజు రోజుకి. ఇంక్రీజింగ్ కాన్షియస్నెస్, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ చుట్టూ జరుగుతున్న వాటి గురించి నువ్వు తెలుసుకోవాలి. అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు బిల్డ్ వెల్త్. అవునా కదా? మనం ప్రతిరోజు వికసిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనల్ని, మన యొక్క సంపదను మనం పెంచుకోవాలి, రిచ్ అవ్వాలి. యూ షుడ్ బి బిల్డింగ్ వెల్త్. అది. సో ఇవన్నీ చేసుకోవడానికి పర్సనల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనతో ఎప్పుడు జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. సెల్ఫ్ డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్ ఇస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏదో కోర్స్ నేర్చుకుంటున్నాం కదా 3 months లేదా 2 months ఇంతటితో అయిపోయిందంటే కాదు. ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. జీవితాంతం మనతో ఉండేటటువంటి ఒక విధానం, ప్రక్రియ ఇది. సో ఇట్స్ ఎ వే ఫర్ పీపుల్ టు అసెస్ దేర్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్, కన్సిడర్ దేర్ ఎయిమ్స్ ఇన్ లైఫ్ అండ్ సెట్ గోల్స్ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ అండ్ మాక్సిమైజ్ దేర్ పొటెన్షియల్. సో ఈ జీవితంలో ఇది జీవితాంతం ఉంటుంది కాబట్టి మనం చనిపోయే వరకు మన కోరికలు ఉంటాయి, మనం చనిపోయే వరకు మన లక్ష్యాలు ఉంటాయి. సో వీటిని మనం సాధించుకోవాలి. మన గోల్స్ ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటుంటాం, ఎప్పటికప్పుడు కొత్త వస్తుంటాయి. అవునా కాదా? గోల్స్, వాంట్స్, అదర్వైజ్ వాంట్స్ లెట్ us say. సో గోల్ ఒకటి ఉండొచ్చు, కానీ వాంట్స్ అంటే మన అవసరాలు, నీడ్స్, మనకు అవసరాలు, కోరికలు, వాంట్స్ అండ్ నీడ్స్. సో వీటికి ఎప్పటికప్పుడు మారుతుంటాయి అన్నమాట. సో వీటిని మనం సాధించుకోవడానికి ప్రతిరోజు మనం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్ లో మనల్ని మనం షార్ప్ చేసుకోవాలి. దెన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈస్ ద కాన్షియస్ పర్స్యూట్ ఆఫ్ పర్సనల్ గ్రోత్ by expanding self-awareness and knowledge and improving personal skills. ఏంటి అని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాన్షియస్ పర్స్యూట్. కాన్షియస్ అంటే మనకి తెలిసి మనం ప్రయత్నించాలి. దేనికి ప్రయత్నించాలి అని అంటే పర్సనల్ గ్రోత్, వ్యక్తిగతంగా మనం ఎదగటానికి, పెరగటానికి. అంటే హైట్ లో కాదు, వెయిట్ లో కాదు. ఓకే, ఆ రెండు కాకుండా ఇండివిజువల్ గా నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించాలన్నమాట. సో అందులో భాగంగా నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. యూ షుడ్ ఎక్స్పాండ్ యువర్ నాలెడ్జ్, నీకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు పెంచుకోవాలి.
సో అలా నువ్వు ఎప్పుడైతే నీ గురించి నువ్వు తెలుసుకుని నీ జ్ఞానాన్ని నువ్వు పెంచుకుంటున్నావో అప్పుడు ఏమవుతుంది, నీకున్నటువంటి ఇండివిజువల్ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి అన్నమాట. సో అండర్స్టాండ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ వన్ సెల్ఫ్. మనల్ని మనం మార్చుకోవటానికి, మంచిగా ఎదగడానికి ఉపయోగపడేటటువంటి ఒక ప్రక్రియ. పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్, నిరంతరం జీవితాంతం ఉండేటటువంటి ఒక ప్రక్రియ. ఇట్ ఈస్ అ కాన్షియస్ పర్స్యూట్ ఆఫ్ పర్సనల్ గ్రోత్. వ్యక్తిగతంగా మనం ఎదగడానికి మనకి మనం ప్రయత్నించేటటువంటి ఒక గొప్ప ప్రయత్నమే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఓకే, సో మనం ఎదగడానికి మనకు అవసరమైనటువంటి ఏంటి, వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్? మనం ఇప్పటికే మనలో ఒక రకమైన పర్సనాలిటీ ఉంటుంది, అవునా? మన అంటే పర్సనాలిటీను మనం ఆలోచించే విధానం, మనం ప్రవర్తించే విధానం, ఏదైనా జరిగినప్పుడు మనం దానికి రియాక్ట్ అయ్యే విధానం, ఇదంతా మన పర్సనాలిటీ. ఓకే, యాజ్ ఐ సెడ్ టు యూ, పర్సనాలిటీ ఇస్ ద వే వి బిహేవ్, ద వే వి ఫీల్, ద వే వి థింక్. ఆలోచించే ఆలోచన విధానం, మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం ఇప్పటికే మనకు తెలిసి ఉంటుంది అనమాట. సో మనలో ఈ రకమైనటువంటి ప్రవర్తన రావటానికి, ఈ రకమైనటువంటి పర్సనాలిటీ వ్యక్తిత్వం రావడానికి కొన్ని కారకాలు ఉన్నాయి, డిటర్మినెంట్స్, కొన్ని కారకాలు. సో అవి ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం, వన్ బై వన్. లెట్ us see. సో సమ్ ఆఫ్ దీస్ డిటర్మినెంట్స్ ఆర్ ఫిజికల్, సమ్ ఆర్ సైకలాజికల్. కొన్ని శారీరకంగా ఉంటాయి, అండ్ సమ్ ఆర్ బయోలాజికల్, అండ్ సమ్ ఆర్ సైకలాజికల్, కొన్ని మానసికమైనవి అన్నమాట. సో ఫస్ట్ లెట్ us see బ్రెయిన్. నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించేటటువంటి దానిలో మొట్టమొదటి స్థానం బ్రెయిన్ అంట. సో బ్రెయిన్, వాట్ డస్ ఇట్ డూ? Brain is one of the most important personal determinants. It is generally believed that father and the child adopt almost the same type of brain stimulation. Later differences are the result of the environment in which the child has grown. So brain అన్నటువంటిది మన యొక్క వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓకే, తర్వాత అంట ద నెక్స్ట్ పాయింట్, సైంటిఫికల్లీ ప్రూవ్ చేసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఫాదర్ అండ్ చైల్డ్, తండ్రి తన యొక్క కొడుకు కానీ కూతురు కానీ, వీళ్ళిద్దరిది ఒకే రకమైనటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందంట. బ్రెయిన్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ రియాక్షన్స్ ఈ రెండు కొంచెం సిమిలర్ గా ఉంటాయంట, తండ్రి అండ్ పిల్లలు కొన్నాళ్ళ వరకు. అయితే ఈ పిల్లడు ఎప్పుడైతే చిల్డ్రన్ వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్ అవుట్ సైడ్, బయట ప్రపంచానికి తమను తాము ఎక్స్పోజ్ చేసుకుంటున్నప్పుడు, అంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ బయట వాతావరణ పరిస్థితులు ఈ పిల్లల్లో మార్పులు తీసుకొస్తాయి అన్నమాట. ఆలోచనలో కానీ, మాటల్లో కానీ. మొదట్లో మనం ఇంట్లో ఉన్నంత వరకు ఎక్కువగా ఫాదర్ ఎలా ఉంటారు అలా ఉంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు సంభవిస్తే అవన్నీ కూడా మనం బయట పెరిగినటువంటి వాతావరణం వల్ల వచ్చి ఉండొచ్చు అనమాట. సో ద ఫస్ట్ determinant of the personal development is brain. Okay, brain. Second one, physical characteristics. So eventi ani chuddam, physical ga enti. Okay, if we see this, indulo one of the most important factors in determining personality are an individual's physical characteristics. Mana ela kanipistunnam, mana yokka outward appearance annamata idi. These factors play a vital role in determining one's behavior in a social organization. Okay, physical characteristics include ఏంటి? ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ఇందులో అంటే ఓన్లీ ఇవి మాత్రమే కాదు. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ లో అంటే మనం కనిపించేటటువంటి, బయటికి మనం కనిపించేటటువంటిది ఏంటి అని అంటే, మన హైట్, మన స్కిన్ టోన్, ద కలర్. ఓకే, స్కిన్ టోన్ అంటే కలర్. వెయిట్, హౌ మచ్ వి వెయిట్, మన బరువు. హెయిర్ కలర్, బ్యూటీ, హౌ యూ అపియర్ అవుట్ సైడ్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి వ్యక్తిత్వ వికాసంలో. కానీ ఇవే కాదు, సో కొంతమంది హైట్ లేకపోయినా దే ఆర్ గ్రేట్. ఓకే, స్కిన్ టోన్, అందరూ ఫేర్ స్కిన్ టోన్ లేకపోయినా దే ఆర్ గ్రేట్, దే బికమ్ పాపులర్, వాళ్ళు కూడా చాలా సాధించారు. అంటే ఇవన్నీ ఒక రకంగా మనం కన్సిడర్ చేసినా ఇవే కాదు. చూడండి అక్కడ ముందు పాయింట్ చూసారా, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంక్లూడ్, బట్ దే ఆర్ నాట్ లిమిటెడ్. సో ఓన్లీ హైట్ మాత్రమే లేదా స్కిన్
లేకపోతే వెయిట్ కి మాత్రమే ఎక్స్పాండింగ్. Okay, these factors influence interactions with other people. Okay, so ఇప్పుడు these factors అంటే చూడండి, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్. మన హైట్ కానీ, స్కిన్ టోన్ కానీ, వెయిట్ కానీ, కలర్ ఆఫ్ ద హెయిర్ కానీ, బ్యూటీ కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఇంటరాక్షన్స్ విత్ అదర్ పీపుల్, కాంట్రిబ్యూటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. సో మనం కనిపించే విధానం బట్టి మనం ఇతరులతో మాట్లాడడం, వాళ్ళతో మనం వాట్ కైండ్ ఆఫ్ పర్సనల్ రిలేషన్ వి మెయింటైన్ అన్నటువంటి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి, కానీ ఇవి మాత్రమే కాదు, దేర్ ఈస్ సంథింగ్ మోర్. ఓకే, సో బ్రెయిన్, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ థర్డ్ సోషల్ ఎక్స్పీరియన్సెస్. సమాజంలో మనం అనుభవించినటువంటి లేదా చూసినటువంటి అనుభవాలు, ఇవి కూడా మన యొక్క పర్సనాలిటీని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సో సోషల్ ఎక్స్పీరియన్సెస్ ప్లే ఎ వైటల్ రోల్ in determining one's personality. The things that occur around a person on a regular basis determine how that person will behave and perceive themselves. So మన చుట్టూ జరిగినటువంటి సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తాయి, మనలో కొన్ని ఆలోచనలు సృష్టిస్తాయి, కలిగిస్తాయి. సో మనం కూడా వీళ్ళని చూసి ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం, అవునా కాదా? ఏదైనా మనం సినిమా చూసాం అనుకోండి, లేదో వీధిలో ఏదైనా జరిగింది, మన ఇంటి పక్కన ఏదైనా జరిగింది అనగానే మన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, మనం కూడా అలానే చేయాలి, మనం కూడా అలానే ఉండాలి అలా అనుకుంటాం అనమాట. ఈ రకంగా సమాజంలో జరిగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మీకు ఏం అర్థమైంది, కాస్త డిస్కస్ చేయండి మాతో. డెవలప్మెంట్ ఎవరు చెప్పట్లేదు, ఆన్సర్స్ అర్థం కావట్లేదా? ఐల్ బి హ్యాపీ అట్లీస్ట్ ఇఫ్ యూ టెక్స్ట్. కోరికలు మనం తీర్చుకోవడానికి ఈ కోర్స్ మనలో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. ఓకే, సో ఇలా మనం వ్యక్తిత్వంలో ఎదగడానికి 5 ఫ్యాక్టర్స్